హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నాం. ఫోటో ఎడిటర్లో క్రియేట్ మీద క్లిక్ చేసి సైజెస్ ఎంటర్ చేయండి. సో అక్కడ నేను 2000x2000 తీసుకున్న, రెజల్యూషన్ 400 తీసుకోవడం జరిగింది. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కండి. సో ఓకే నొక్కిన తర్వాత మీకు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో న్యూ బ్యాక్గ్రౌండ్. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని ఉంటుంది. సో టెక్స్ట్ అండ్ ఇమేజ్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు అక్కడ సో ఒక ట్యాబ్ ఓపెన్ అవుద్ది. నేను చూపిస్తున్నా కదా స్క్రీన్ మీద మీకు ఓపెన్ చేసి. సో అందులో మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోవడం, ఇమేజ్ మీద క్లిక్ చేసి సో నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తున్నా. కింద మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. అందులో లింక్స్ అన్నీ ఉంటాయి మీకు. సో ఇక నుంచి టెలిగ్రామ్లో లింక్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది మనకి స్ట్రైక్స్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో నేను అందుకే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తా, చూడండి. సో ఇందులో మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. సో ఎలా డౌన్లోడ్ చేయాలంటే మన ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను చూపిస్తున్నాను కదా. సో మీరు అలా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అది మీకు చూపిస్తుంది ఇమేజ్. సో వస్తుంది లోడింగ్ అవడానికి క్వాలిటీ గురించి. సో అక్కడ మీరు ట్యాప్ చేస్తే సో దాని మీద డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. అలా మీరు ఇమేజెస్ ఎన్ని కావాలితే అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఈజీగా. సో ఇంకా మనకి ఇమేజెస్ అవి మనం స్క్రోల్ చేస్తే కనిపించడం జరుగుతాయి. సో అలా మీరు ఒక్కొక్క ఇమేజ్ మీకు తగ్గవి కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోండి. సో నేను చూపిస్తున్నాను మీకు. సో అది మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు డౌన్లోడ్ అని వస్తుంది ఆప్షన్. సో కాపీ కానీ డౌన్లోడ్ కానీ చేసుకోవచ్చు. సో మీ ప్రిఫరెన్స్ బట్టి. సో ఇవన్నీ మీకు టెలిగ్రామ్లో లింకులు పెట్టడం జరుగుతుంది. సో ప్రతిదీ మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీ టెలిగ్రామ్లోని. అలాగే మీరు ఎవరికైనా పే రేటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్లెక్సీ డిజైనింగ్ ఉన్నాయి, బర్త్డే బ్యానర్, CDPs, అలాగే పొలిటికల్ కూడా చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు మన వెబ్సైట్లో ప్రతిదీ ఉంటుంది. సో ఈ ఫైల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే బ్యానర్ మీకు రావడం జరుగుతుంది. సేమ్ సైజెస్ ఎంటర్ చేసి రెజల్యూషన్ కూడా మీరు అందిస్తే ఖచ్చితంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీ స్క్రీన్ మీద చూడవచ్చు. డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫోటో ఎడిటర్కి రీడైరెక్ట్ అయిపోవడమే. సో అందులో మీకు ఇవన్నీ ఉంటాయి. సో ఆప్షన్స్. సో చూడండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద నేను బ్యాక్గ్రౌండ్ అయి పెట్టడం జరుగుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ని పెట్టాక సో నేను ఇవన్నీ బ్లర్ చేస్తున్నాను ఎఫెక్ట్స్లోకి వెళ్ళి. సో మీరు కూడా అలా బ్లర్ చేసుకోండి. సో స్పీడ్గా ఉంటుంది. సో మీరు స్లో చేసుకుని ఈ యొక్క యూట్యూబ్ది తక్కువ టైంలో పెట్టుకోండి, అంటే తగ్గించుకోండి. సో మీకు అది కనిపిస్తుంది. నేను ఏమేమి స్టెప్స్ చేస్తున్నాను స్పీడ్గా చేయడం జరుగుతుంది. సో మీకు అలాగే ముందు వీడియోస్ వస్తాయి. అలాగే మన పాత వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. ఫోటో ఎడిటర్ మీద ట్యుటోరియల్స్. సో మీకు ప్రతిదీ అర్థమవుతుంది. లేదు మీకు ఒక రోజు లేదో రోజు నేను ట్యుటోరియల్ చేసేస్తాను ఫోటో ఎడిటర్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి. సో కొద్దిగా టైం పట్టుద్ది. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ కింద కామెంట్స్లో ఫోటో ఎడిటర్ అని కామెంట్ చేయండి, నేను ట్యుటోరియల్ చేస్తాను. సో ఇప్పుడైతే మీకు ఆ పోస్టర్లో ఫోటో యాడ్ చేయడం జరిగింది. సో ఒక ఫోటో అనేది. సో అలాగే నేను కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇమేజెస్ అన్నీ ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది. సో చూడవచ్చు మీరు స్క్రీన్ మీద. సో నేను తీసుకున్న ఇమేజెస్ అన్ని ఆర్డర్లో ఒకదాని తర్వాత పెట్టడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో అలా మీరు ఒక్కొక్క ఇమేజ్ తీసుకొని యాడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. అలాగే నేను ఇంకా అందులో చాలా డిఫరెంట్ ఫైర్ ఎఫెక్ట్స్ అవి పెట్టాను. సో ఇక్కడ నుంచి వీడియో అనేది స్పీడ్ అవుతుంది. సో మీరు అర్థం చేసుకోండి. సో వీడియోలో కంటెంట్ లేకుండా ల్యాగ్ అవుద్ది. నేను చెప్తే మీకు కూడా అర్థం అవుతుంది కదా. సో నేను ఇప్పుడు వీడియో అనేది స్పీడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇమేజెస్ అన్ని లేయర్స్లో పెట్టుకోవడం జరిగింది. సో మీకు ఈ ఫోటో ఎడిటర్ ఫుల్ ట్యుటోరియల్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి, ఫోటో ఎడిటర్ అండ్ #. సో నేను ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేయడానికి ట్రై చేస్తాను. సో అందులో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఫోటోషాప్తో కంపేర్ చేసి కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో కామెంట్స్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ఇప్పుడు నేను ఇంకా ఇమేజెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మీరు చూడవచ్చు స్పీడ్ చేసేస్తున్నాను మొత్తం. సో మీలో ఎవరికైనా పే రేటింగ్ కావాలితే ఒకవేళ పొలిటికల్ పోస్టర్స్ అవని, బర్త్డే విషెస్, బ్యానర్స్ అన్నీ చేయడం జరుగుతుంది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేశాను, ఫైర్ బ్యాక్గ్రౌండ్స్, అలాగే స్కై టెక్స్చర్స్ ఇవి యాడ్ చేశాను. సో మీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద నేను అవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. సో అవి నేను ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళి ఆప్షన్స్ అనేవి మారుస్తాను. బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి నేను అవన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. ఒపాసిటీ తగ్గించడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అలాగే ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకున్న ఫైర్ స్పార్క్స్ అనేది. సో ఇది కూడా నేను చేయడం జరుగుతుంది. సో మీరు చూడవచ్చు.
సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి మన ఛానల్స్వి. సో అందులో జాయిన్ అవ్వండి, అక్కడ అన్ని లింక్స్ ఉంటాయి. సో మీకు ప్రతిదీ అందులో ప్రొవైడ్ చేస్తాను నేను. సో చూడవచ్చు మీరు స్క్రీన్ మీద ప్రతిదీ క్లియర్గా చేయడం జరుగుతుంది. సో మీరు చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ఫుల్గా ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది, అలాగే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ లింక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పుడు నేను కలర్ బ్రైట్నెస్ అవి చేస్తున్నాను. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇప్పుడు అదంతా జరిగింది. సో ఇమేజ్ అనేది తయారైంది. సో ఇదంతా మనం ఫైల్లో సేవ్ చేసుకున్నాం. ఈ ఫైల్ కూడా మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ప్రతిదీ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ అనేది చెప్తుందంటే యూట్యూబ్ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఉంటాయి. సో మనం ప్రతిదీ పెట్టడానికి సరిపోదు డిస్క్రిప్షన్లో కూడా. సో దాని గురించి నేను కొన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వాలనుకోవట్లేదు. ప్రతిదీ టెలిగ్రామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే మీకు ఇంకేమైనా వర్క్స్ కావాలన్నా కూడా నేను కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు నేనైతే సేవ్ లేయర్స్ చేస్తున్నాను. ప్రతి లేయర్ సేవ్ అవుతుంది. సో అది నేను ఇప్పుడు మొత్తం అంతా సెట్ చేసి అదొక ఫోల్డర్లో పెడుతున్నా. సో మీకు ఇది నేను వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఇస్తాను. సో మీకు ఈ లింక్ కావాలితే నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, లేదంటే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తే గ్రూప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా మనం మొబైల్లో ఎక్సలెంట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చినట్లు. సో స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ వీడియోస్లో ఇంకా చెప్తూనే ఉంటాను. అలాగే మీరు వీడియోస్ని ఫాలో అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి, ఇది డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. సో అప్పుడు నేను ఆ ఇమేజ్ని సేవ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, అసలు చాలామంది ఈ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలనుకుంటారు. సో నేను ఇక్కడ సైజెస్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ సైజెస్ 2000 x 2400. సో మనం ఇప్పుడు టెక్స్ట్ అండ్ ఇమేజ్ క్లిక్ చేసాము. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి తెలుసు కదా. సో రైట్ క్లిక్ ఇస్తే అక్కడ మీకు 3 dots కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. సో లోడ్ లేయర్స్, మీరు ఇప్పుడు లోడ్ చేసుకోవడమే ఇమేజెస్ని. సో అప్పుడు మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. దయచేసి ఇది ఎక్స్ట్రాక్ట్ చేయకండి, ఎక్స్ట్రాక్ట్ అయితే పని చేయదు. సో ఎలా డౌన్లోడ్ చేస్తారో అలాగే మీరు ఓపెన్ చేసుకోండి, మీకు వస్తుంది. సో ప్రతి లేయర్ ఉంటుంది, నేను చేసింది ప్రతిదీ వస్తుంది. సో మీరు కూడా ఇలా పోస్టర్ చేసి మనీ సంపాదించుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.